విభజించి పాలించు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానం. అసలు అది బ్రిటిషోడి విధానం. ఆ బ్రిటిషోడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని అవలంబిస్తది. భారత్ పాకిస్తాన్‌లను విడదీసి భారత్ పరిపాలన తన చేతిలో పెట్టుకుంది. అట్లాగే కాశ్మీర్‌ని విడదీసి ఆ కాశ్మీర్‌లో పరిపాలనని తనకు కావాల్సిన మనిషికి అప్పజెప్పుకుంది. అట్లాగే ఎక్కడికక్కడ దేశంలో విభజించి పాలించు విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంటుంది. అది పక్కన పెడితే అదే ఫార్ములాని కాంగ్రెస్ మీదనే ప్రయోగించి సక్సెస్ అయినటువంటి వాడు కేసీఆర్. కలిసి ఉన్నటువంటి తెలుగు ప్రజలని ముక్కలు చేయడంలో ప్రాంతీయ సెంటిమెంట్‌ని రైట్ చేసి ఉప ప్రాంతీయ సెంటిమెంట్‌తో అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో కాంగ్రెస్‌ని దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యాడు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ హైదరాబాద్‌లో దర్జాగా ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఆంధ్రులు, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో దర్జాగా వ్యవసాయం వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఆంధ్రులలో